మహర్దశ రానుంది. శిథిలావస్థకు చేరుకున్న షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొత్త హంగులతో నిర్మాణం చేసే దిశగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అడుగులు వేస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. సమాజంలో గురువుల పాత్ర చాలా కీలకమైందని, గురువు లేకపోతే జీవితమే లేదని, గురువే జీవితానికి నిజమైన పునాది అని ఎమ్మెల్యే చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న కాలేజీని కొత్త హంగులతో నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులు చదువుకునే ఈ కళాశాలలో అన్ని సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కళాశాల నిర్మాణానికి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తే జాప్యం జరుగుతుందని, నాయకులు, పూర్వ విద్యార్థులు కాలేజ్ కొరకు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారని, ఇంకా దాతలు పెద్ద మొత్తంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. అందరి జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయులకు మనం గౌరవించాలి. కాబట్టి ఇవాళ ఉదయం క్యాంప్ ఆఫీస్లో గురు పూజోత్సవం జరపడం జరిగింది. అదేవిధంగా షాద్నగర్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. వారితో కూడా ఆశీర్వాదాలు తీసుకొని పిల్లలకు ఈ జూనియర్ కాలేజీలో సరైన వసతులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది. దానికి గాను పెద్దలందరినీ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలేజీని చూసి చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక నెక్స్ట్ జనవరి 26 వరకు దీని ఒక స్ట్రక్చర్ అంతా కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంటీరియర్ మాత్రం ఏ విధంగా డిజిటలైజేషన్ ఇవాళ ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఇలా ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా, పాలకులు నిర్లక్ష్యం చేసినా ఇవాళ విద్యార్థులకు అన్ని అంగులతోని, అన్ని సౌకర్యాలతోని రేపు జూనియర్ కాలేజీ నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అందరంటే ఆల్ పార్టీస్ కూడా సహకరిస్తున్నాయి. అందరు మేధావులు సహకరిస్తున్నారు. అందరూ కూడా ఇవాళ లీడర్లు కానీ, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, అన్ని వింగులు, ఇండస్ట్రియలిస్టులు కానీ, రియాల్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణం చేపట్టాలి. జూనియర్ కాలేజీను పేద విద్యార్థులకు మనం కానుకగా ఇవ్వాలి. వారు చదువుకోవడానికి అన్ని విధాల అండలు నిలబడి ఇసుక ఆన్లైన్